ఆ రెండో వాడేమో వాడు ఏ రోజు చెప్పిన మాట వాడు విండండి. కల్నల్ క్వారిజ్ వాడేమో ఒకసారి జాక్ సులీగాడు కావాలంటాడు. కొన్ని రోజులు పోతే నాకు అవతార్ సిరీస్ ఎలా అయిపోతుంది అంటే మనకు ఓల్డ్ థియేటర్స్ లో మూవీస్ వేస్తుంటారు, అడవిలో వీరుడు అందాల సుందరి అని. అలాంటి మూవీస్ కేటగిరీలోకి వెళ్ళిపోతుందేమో అవతార్ అనిపిస్తుంది. కానీ అవతార్ 2 చాలా మంది నిరాశపరిచింది వరల్డ్ వైడ్ గా. ల్యాగ్ ప్రో మ్యాక్స్ అనిపించింది నాకైతే. అవతార్ పార్ట్ 2 చూసాక అవతార్ పార్ట్ 3 3 గంటల 15 నిమిషాలు ఉంది. సో ఆటోమేటిక్ గా ఇది బోర్ కొడుతుందని చెప్పి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను అనుకున్నంత బోర్ కొట్టలేదు, కానీ బోర్ అయితే కొట్టింది. ఈ సినిమా స్టార్టింగ్ చాలా బానే ఉంటది. పార్ట్ 2 లో యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, హీరో పెద్ద కొడుకు చనిపోతాడు, సో వాళ్ళ ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తున్నారు, ఇలాంటి సీన్స్ బాగానే చూపిస్తాడు. ఈ సీన్స్ తర్వాత ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ చాలా చిన్న యాక్షన్ సీక్వెన్స్, కానీ విజువల్లీ చాలా బాగుంటది. ఒకసారి మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయ్యాక ఆ స్టోరీ అక్కడక్కడే తిరుగుతుంటది అనమాట, ఎక్కడ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళదు. ఏమ్రా గుడుగుడుగుందం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం, లోపలికి ఎట్లా పోతాం? ఎక్కడ నిన్ను ఎగ్జైట్ చేసే మూమెంట్స్ ఉండవు. అరే ఈ మూమెంట్ చాలా బాగుందిరా అని ఎక్స్పీరియన్స్ చేసే మూమెంట్స్ ఏమి ఉండవు. అంటే రైటింగ్ స్ట్రాంగ్ గా లేదు, పిక్చరైజేషన్ బాగానే ఉంది, కానీ రైటింగ్ స్ట్రాంగ్ గా ఉండదు. చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంటది, మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ సినిమాలో యుద్ధం ఎందుకు జరుగుతుందన్న పాయింట్ మీద క్లారిటీ ఉండదు. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి. కల్నల్ క్వారిజ్ వాడేమో ఒకసారి జాక్ సులీగాడు కావాలంటాడు, జేక్ సల్లీగాడు కావాలంటాడు. ఇంకోసారి ఏమో సన్ స్పైడర్ కావాలంటాడు. ఆ వరాంగ్ యాష్ పీపుల్ క్లాన్ హెడ్ ఆమెమో అందరి మీద నాకు ఆధిపత్యం కావాలంటది. హీరో ఏమో వాడు ఫ్యామిలీ కావాలంటాడు, హీరోయిన్ ఏమో యువమాత కావాలంటది. ఆ హీరో కూతురేమో కిర్రి కిర్రి అని తిరుగుతా అంటది. ఆ రెండో వాడేమో వాడు ఏ రోజు చెప్పిన మాట వాడు విండండి. వాళ్ళ నాన్న చెప్పిన మాట ఎప్పుడు విండు. ఇదంతా ఇలా ఉందంటే ఆ తులుకున్స్ నుంచి పాయికాన్ గడు వస్తాడు. అరే మనల్ని అందరిని చంపేస్తున్నారు, మనం తిరిగి యుద్ధం చేయాలా అంటాడు. వాళ్ళ హెడ్ ఏమో వీఆర్ బ్రదర్స్ ఆఫ్ గాంధీ, వీ షుడ్ నాట్ బి వైలెంట్ అంటాడు. సో ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉంటాయి, కానీ దీని మొత్తాన్ని కలిపి ఇందుకు మనం యుద్ధం చేస్తున్నాం క్లారిటీ ఎక్కడ ఇవ్వడు. ఓకే యుద్ధం జరుగుతుంది సరే, ఆ యుద్ధం ఎంత ఫ్లాట్ గా ఉందంటే, ఇంకా చెప్పాలంటే పార్ట్ 2 లో క్లైమాక్స్ సీక్వెన్స్ బాగుంది పార్ట్ 3 కంటే. కొన్ని రోజులు పోతే నాకు అవతార్ సిరీస్ ఎలా అయిపోతుంది అంటే మనకు ఓల్డ్ థియేటర్స్ లో మూవీస్ వేస్తుంటారు, అడవిలో వీరుడు అందాల సుందరి అని. అలాంటి మూవీస్ కేటగిరీలోకి వెళ్ళిపోతుందేమో అవతార్ అనిపిస్తుంది. సో ఈ మూవీకి బాంబే టాకీస్ రేటింగ్